రే రే నిన్నే రే మాట్లాడరా. వదరా. అరే మాట్లాడరా అరే మాట్లాడరా. చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. ఏదో కొంచెం కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేటరా? సరే వదిలేసే, వీడియోకి వెళ్ళిపోదామా ఈరోజు? ఆగాగు, ఈరోజు కంటెంట్ నేను ఇస్తా. అవునా, కంటెంట్ ఏంటిది? ఈరోజు కంటెంట్ వచ్చేసి జిమ్ లో జాయిన్ అవ్వగానే బిగినర్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, అడ్వాన్స్ లిఫ్టర్ అయినా కానీ అందరూ ఒకటే వర్కౌట్స్ చేయాలా? లేదా ఒకవేళ మన వర్కౌట్ ని మనం డిజైన్ చేసుకోవాలంటే అది ఎలా డిజైన్ చేసుకోవాలి? मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. నువ్వు ముందుగా వర్కౌట్ స్పిట్ గురించి తెలుసుకోవాలంటే దానికి ముందు ఇంకొకటి తెలుసుకోవాలి. అదేంటో తెలుసా? బాడీ టైప్. నువ్వు ఒక వర్కౌట్ చేయాలన్నా, లేదు అది నీకు ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకోవాలన్నా, నువ్వు బాడీ టైప్ తెలుసుకుంటే నీ వర్కౌట్ స్పిట్ నువ్వు తయారు చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. జనరల్గా ఈ బాడీ టైప్స్ని 3 విధాలుగా డివైడ్ చేశారు. ఒకటేమో ఎక్టోమార్ఫ్, మెసోమార్ఫ్ అండ్ ఎండోమార్ఫ్. ఈ మూడింటిని కలిపితే 3 బాడీ టైప్స్ అంటారు. జనరల్గా ఈ ఎక్టోమార్ఫ్ బాడీ టైప్ వాళ్ళని గెస్ చేయడం చాలా ఈజీ. చూడటానికి ఇలా ఉంటారు, ఇలాగా. వీళ్ళలో ఫ్యాట్ తక్కువ ఉంటుంది, మజిల్ మాస్ తక్కువ ఉంటుంది. ఈ ఎండోమార్ఫ్ చూడడానికి చాలా ఈజీగా ఉంటారు. ఏదో ఒక నెల జిమ్కి వెళ్ళి వచ్చినోడికి మళ్ళీ ఉంటారు. కొంచెం బాడీ మజిల్ ఉంటుంది, అలానే ఫ్యాట్ ఉంటుంది. ఒకటి ఎక్కువ ఉండదు, ఒకటి తక్కువ ఉండదు. ఈ ఎండోమార్ఫ్ విషయానికి వస్తే వీళ్ళు చాలా ఒబేస్గా ఉంటారు. అంటే వీళ్ళ మజిల్ పర్సంటేజ్ కంటే బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకళ్ళేమో బరువు పెరగడానికి కష్టపడుతుంటే ఇంకొకళ్ళేమో బరువు తగ్గించుకోవడానికి కష్టపడుతున్నారు. ఈ మధ్యలో ఉన్నాడు చూసావా, వీడి గాడ్ గిఫ్టెడ్ చేయలేదు అనమాట. వీడిని ఎలా కావాలంటే వాడు మార్చుకోవచ్చు. ఈ ముగ్గురులో వీడి లక్కీ ఛాంప్ అనే చెప్పాలి. ఎందుకంటే వీడి బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా, మజిల్ పెంచుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా కానీ వీడికి కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట. వీళ్ళలో ఎవరు బాగా కష్టపడతారంటే నేను ఈ ఎండోమార్ఫ్ అని చెప్తా. ఎందుకంటే జనరల్గా మనం బరువు పెంచుకోవడానికి వీడు బాగా తింటాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు. గెయిన్ అవడానికి వాడు ఎక్కువ శ్రమ పడ అవసరం లేదు, అంటే వాడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం అవసరం లేదు. కానీ ఎండోమార్ఫ్ గాడు వాడి ఫుడ్ కంట్రోల్ చేసుకుంటా, డైట్ మెయింటైన్ చేసుకుంటా, ట్రాకింగ్ చేసుకుంటా, మజిల్ని పెంచుకుంటా, ఫ్యాట్ తగ్గించుకుంటా, ఒకవేళ మధ్య చీట్ డేస్ పడితే మళ్ళీ వెయిట్ రీగైన్ అవుతా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. వీడి కష్టం మాత్రం నరకం. క్రేవింగ్స్ ఆపుకోవాలి, డైట్ మెయింటైన్ చేయాలి, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి, అలా అని చెప్పి వెయిట్ లాస్ అవ్వకూడదు, ఫ్యాట్ లాస్ అవ్వాలి. ఈ అన్ని కీ పాయింట్స్లో వీడు చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఈ 3 బాడీ టైప్స్ గురించి నీకు అర్థమైనాయి అనుకుంటా. మరి వర్కౌట్ స్పిట్స్ గురించి కూడా చెప్పు. అంత తొందర ఎందుకు, నేను కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను.